విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ ఖరీదైన ఫోన్ను సముద్రంలో పోగొట్టుకుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో తాను ఉంటున్న హోటల్ మేనేజ్మెంట్ను ఆశ్రయించింది. దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని హోటల్ మేనేజ్మెంట్ రంగంలో దించింది. 7 గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీం ఎట్టకేలకు ఫోన్ను వెతికి బయటకు తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ వీడియోను సదరు హోటల్ యాజమాన్యం ఇన్స్టాలో పోస్ట్ చేయగా క్షణాలలో వైరల్గా మారింది. అయితే కొంతమంది యూజర్లు మాత్రం ఓ ఫోన్ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంపై విమర్శలు గుప్పించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే పోయేదానికి గంటల తరబడి అంతమందిని ఇబ్బంది పెట్టడం ఏంటని అంటున్నారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ కేరళలో పర్యటిస్తుంది. ఈ టూర్లో భాగంగా యాంటిలియా చాలెట్స్ అనే రిసార్ట్లో బస చేసింది. సరదాగా సముద్ర తీరంలోనే కొండరాళ్లపై ఫోటోలు దిగుతుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. 1.5 లక్షల విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్కు చేరుకుంది. రిసార్ట్ మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీం రంగంలోకి దిగింది. ఫోన్ కోసం తీరంలో గాలించడం మొదలుపెట్టింది. వారికి తోడు కేరళ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చేరారు. అంతా కలిసి దాదాపు 7 గంటలకు పైగా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఫోన్ దొరికింది. ఆ ఫోన్ను సదరు మహిళకు అప్పగిస్తూ ఈ స్టోరీనంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హోటల్ మేనేజ్మెంట్. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. రెస్క్యూ సిబ్బందిని కొంతమంది మెచ్చుకోగా మరికొందరు మాత్రం విమర్శించారు. ఖరీదైనదే అయినప్పటికీ ఓ ఫోన్ కోసం అంతమంది అనేసి గంటల పాటు గాలించడం ఏంటని అన్నారు. ఫైర్ సిబ్బంది తమ విలువైన సమయాన్ని ఓ ఫోన్ను వెతికేందుకు ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు.